నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను బేసిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, అలాగే సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, వెజిటబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. సూర్యోస్మితల్లి. గురుగారు, మీరు వెజిటబుల్స్ గురించి ఎన్నో విషయాలు చెప్పారు. ఇప్పటి వరకు ఎంతో మందిని కూడా ఆ వెజిటబుల్స్ వల్లే ఎన్నో రోగాల బారిన పడినా కూడా క్యూర్ చేశారు. అలా ఎన్నో చూసాం, మేము చాలా నేర్చుకున్నాం కూడా. సో ఇప్పుడు ఆగస్ట్ నెల రాబోతోంది కాబట్టి ఆగస్టు నెలలో ఏ ఏ కూరగాయలు తింటే ఆరోగ్యవంతంగా ఉండొచ్చు, ఒకటి ఏ రోగాల బారిన పడకుండా కూడా ఉండొచ్చు అంటారు? ఆగస్టు నెల మనకి ప్రారబ్ధ కర్మలకు సంబంధించినటువంటి నెల. ప్రారబ్ధ కర్మలు అంటే ఏంటమ్మా? కర్మ అంటే ఏంటి? కర్మ అంటే చేసిన పాపం ఏదైతే ఉంటుందో అది అనుభవించడం, లేక మంచి చెడు ఏదైనా. కర్మ అంటే పని. పని. మంచి పని చేస్తే మంచి ఫలితం, చెడ్డ పని చేస్తే చెడ్డ ఫలితం. ఇది కర్మల్ని నివారణ చేసుకోవడానికి, కర్మల్ని మంచి సత్కర్మలు చేయడానికి. అందుకని మనకి ఉగాది, యుగ ఆది, చైత్రమాసం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం. ఇక్కడ ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ఆధిపత్యం ఉంటుంది. ఇప్పుడు మనం ఆషాఢంలో ఉన్నాం. ఆషాఢము అనగానే మనకి రెండు షాఢ నక్షత్రాలు ఉంటాయి. షాఢ, ఉత్తరాషాఢ, పూర్వాషాఢ. ఇది ధనస్సు రాశికి సంబంధించింది. ఇది కర్మస్థానం. 9 కర్మస్థానం, భాగ్యస్థానం, పూర్వపుణ్యం అంటారు దీన్ని. అలాగే 10 కర్మస్థానం, అంటే మనం నెక్స్ట్కి షిఫ్ట్ అవుతాం అనమాట. ఇది శ్రావణం, శ్రవణ నక్షత్రం, కర్మకారకుడు. కర్మలు మనం చేసిన దానికి అనుభవించేటువంటి రుగ్మతలు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో చాలామంది మయోసైటిస్, పెద్ద ఆవిడ సమంత గారు, అలాగే ఇంకా ఇలా, అంటే ఆవిడ పేరు మనం, అంటే ఆవిడని ఏదో మనం చూపించాలని కాదు, మనం తెలుసో తెలియకో చేసేటువంటి కర్మలు. అంటే మళ్ళీ కర్మ అనగానే గరుడ పురాణం గుర్తొచ్చేస్తుంది. నేను ఎందుకోదండి అంటే, గరుడ పురాణం చెప్పింది కరెక్టే. ఒక ఆత్మ, నేను తప్పు చేశాను, మరణాన్ని పొందాను, ఆత్మ బయటకు వచ్చేసింది. నేను చేసిన తప్పులకి ఆత్మకి ఒక, దాన్ని ఏమంటారు, యాతనా శరీరం అని ఒక బాడీని పెడతారు. ఇప్పుడు ఈ బాడీని వదిలేసింది ఆత్మ, బయటకు వచ్చేసింది. ఇది మట్టిలోకి కలిసిపోయింది. దీన్ని దహనం చేసేసారు, ఆఖరి అంత్యష్టికర్మ చేసేసారు, ఆత్మ ఉన్నదని. మరి ఇది చేసిన పాపానికి ఇది శిక్ష అనుభవించాలి కదా. దీనికి ఒక బాడీ ఇస్తారు, దాన్ని యాతనా శరీరం అంటారు అని అంటారని గరుడ పురాణం చెప్పింది. దీన్ని పట్టుకెళ్ళి శుభ్రంగా, నేను ఎవరిని బాగా బాధ పెట్టాను, నేను బాగా దూషించాను, నోటితో దూషించిన దానికి నాకు నోట్లో ఒక బలమైనటువంటి, బాగా ఎర్ర కాల్చినటువంటి రాడ్ నోట్లో పెడతారు. ఇలా ఉంటాయి కర్మలు. అంటే ఇవన్నీ అనుభవించేశాను. నేను చాలామందిని దూషించాను, చాలామందిని తిట్టాను, చాలామందిని తప్పుగా చూశాను, నేను కొట్టాను, దానికి అన్ని శిక్షలు ఆత్మ అనుభవించేసింది. అవన్నీ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఇన్స్ట్రుమెంట్కి తీసుకొచ్చి మళ్ళీ మనిషిగా పుట్టాను. కర్మలన్నీ అనుభవించేసిన తర్వాత మళ్ళీ మనిషిగా పుడితే మళ్ళీ రోగాలు ఎందుకు రావాలి? అప్పుడు ఎవరికి రోగాలు ఉండకూడదుగా. కానీ రోగాలు వస్తున్నాయంటే ఎక్కడో గరుడ పురాణంలో ఎక్కడో మిస్ అవుతున్నాం మనం. ఇది తప్పు చేస్తే, ఇది విక్రమాదిత్య, ఇది నేను కాదు. నేను అంటే ఆత్మకి శ్రీకృష్ణ పరమాత్మ దీన్ని నిప్పులో కాల్చలేము, నీటిలో తడపలేము, దీన్ని సృష్టించలేము, లేకుండా చేయలేము. ఇది నిత్యము సత్యము. దీనికి ఏమి అంటావు? పాపపుణ్యాలు అంటావు. అందుకని కర్మ చేయి ఫలితం ఆశించుకో అంటాడు. అంటే కర్మ చేసేది ఇది దీనికి సంబంధించినటువంటి రికార్డ్స్, డిఎన్ఏ, మన డిఎన్ఏ, ఫిజికల్ డిఎన్ఏ. ఆత్మ అనేది ఫిజికల్ కాదు, అది మెటీరియల్ కాదు, అది ఒక ఇన్విజిబుల్, కనపడని సూక్ష్మంగా ఉండేటువంటి ఒక డివైన్ శక్తి. ఒక ఎక్స్పీరియన్స్ కోసం వచ్చింది. ఒక విక్రమాదిత్య ఒక సూర్యోపాసకుడిగా, ఒక వెజిటబుల్ థెరపిస్ట్గా ఏం చేస్తాడో చూడటానికి ఈ బాడీని సెలెక్ట్ చేసుకుంది ఆత్మ, సోల్. ఇది అనుభవం ఆత్మకి. నెక్స్ట్ ఇంకొక ఇన్స్ట్రుమెంట్లోకి వెళ్ళిపోద్ది ఈ జ్ఞాపకాలతోటి. అప్పుడు వాడికి ఏదో ఉంటాయి, అవన్నీ మిక్స్ చేసుకుంటుంది, అది వేరే. ఇక్కడ ఇప్పుడు కర్మలు చేస్తుంది కదా, అంటే క్యారీ ఫార్వర్డ్ ఎలా అవుతుందో చెప్తున్నాను మీకు రోగాల గురించి. అంటే ఇది ఈ మాసం అంతా కర్మలకు సంబంధించి సత్కర్మలు చేయడం. ఆషాఢంలో వచ్చేటువంటి పండుగలు, శ్రావణంలో చేసేది ఏంటి? శ్రావణంలో అనగానే మీకు గుర్తొచ్చేది ఆడవాళ్ళకి బాగా ఇంపార్టెంట్, వరలక్ష్మి వ్రతం, లక్ష్మీ వ్రతం. అలాగే అంటే ఇవి వ్రతాల వరంగా ఆడవాళ్ళకి చెప్పేది. ఒరిజినల్గా ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ
శ్రావణ మాసానికి ప్రీతికరం. కృష్ణుడు అంటే ఎంతో కష్టాలు పడతాడు ఆయన మానవ జన్మ తీసుకోవడం వల్ల, మనిషిగా పుట్టడం వల్ల. ఇక్కడ ఆ ఆ అష్టమి, కృష్ణాష్టమి కూడా మనకి శ్రావణ మాసంలోనే వస్తుంది. అంటే కృష్ణుడు మనకేదో చెప్తున్నాడు, దాన్ని మనం నిగూఢంగా అర్థం చేసుకోవాలి. భగవద్గీతను ఏదో మనకి పైకి కనిపించినట్టు చదివేయటం కాదు, దాన్ని డీకోడ్ చేసుకుంటూ వెళ్ళాలి లోపలికి. చెప్పే ప్రతి మాటని అర్ధపాఠము, వ్యాకరణం అర్ధపాఠం ఇవి తెలియకే ఏదో పైకి శ్లోకాలుగా అప్పచెప్పేస్తే 700 శ్లోకాలు, 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు కంఠస్థ పట్టేసిన పిల్లలు చాలామంది ఉన్నారు. అర్థం తెలియాలి మనకి, ఎంత చేసినా వేస్ట్. ఒక్కటి కరెక్ట్గా వచ్చి దాని అర్థాన్ని పట్టుకున్నా నువ్వు ముక్తి వచ్చేస్తుంది. అది కర్మ. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? కర్మ చేయి, ఫలితం ఆశించు. కానీ యుక్తాయుక్త విచక్షణతో చేయన్నాడు. మళ్ళీ కర్మ చేసేటప్పుడు నాకేమీ సంబంధం లేదు, నేను చేస్తున్నాను అంటే, నేను ఒక మర్డర్ చేస్తూ నాకేం సంబంధం లేదంటే కుదరదు. యుక్తాయుక్త విచక్షణ, అవతల వాడికి హాని జరుగుతోంది, యుక్తాయుక్త విచక్షణతో కర్మ సరిగా చెయ్యాలి అంటే నువ్వు తినేది కరెక్ట్గా ఉండాలి. ఒకవేళ నీ జీవితంలో ఏదన్నా జెనెటికల్గా వంశపారంపర్యంగా పెద్దలు వాళ్ళు అంటే ఇంతకు ముందు ఇన్కార్నేషన్లో నువ్వు చేసినటువంటి నీ శరీరం తాలూకు డిఎన్ఏ వాళ్ళ మూలకాలు ఉన్నాయి కదా, తాతదో తండ్రిదో తల్లిదో ఎవరై ఉన్నాయి కదా, అవి నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. రోగాలు అవే అలా ఇబ్బంది పెడుతూ ఉంటే ఈ శ్రావణ మాసాన్ని లక్ష్మీ మాసంగా, లక్ష్మీ కేవలం శుక్రవారాల కోసం కాదు, శ్రావణ మాసం అంతా కూడా అద్భుతం అనమాట. మంచి గుమ్మడికాయని ఆశ్రయించు. నేను చెప్పాలనుకున్నది అంటే ఇది మంచి గుమ్మడికాయ తినడానికి మంచి మాసం. కానీ మనం ఎక్కడ వాడతాం? గృహప్రవేశం అప్పుడు గుమ్మానికి పగలగొట్టి పక్కన పెట్టడానికి, కట్టడానికి మంచి గుమ్మడికాయ వాడలే, అది బూడిద గుమ్మడికాయ వాడతారు. గుమ్మానికి అటు ఇటు పెడతాం. దాన్ని అదే ఎందుకు అటు ఇటు పెట్టడం కూడా తెలియదు. అలాగే ఎవరైనా చనిపోతే 11వ రోజు పెట్టే దాంట్లో దప్పలం కర్రీగా పెడతారు. అకేషనల్గా వాడతాం. ఇది అకేషనల్గా వాడేది కాదు, అద్భుతంగా వాడాల్సింది. ఈ నెల అంతా తినండి, మీకు అద్భుతమైనటువంటి బెనిఫిట్స్. ఇప్పుడు నేను ఫస్ట్లో స్టార్టింగ్లో సమంత గారితో ఎందుకు మాట్లాడానంటే, నేను ఆవిడని ట్రీట్ చేశాను ఈ విషయంలో. స్టార్టింగ్లో మయోసైటిస్ ముందు, అప్పటికి స్టార్టింగ్లో ఉంది. అంటే కొన్ని చెప్పినవి రుచించవు, కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది. నాన్ వెజ్ తినకూడదు, ఇవన్నీ కర్మలు కదా, ఈ కర్మలు చేయకూడదు. ఈ ప్రతిదీ నువ్వు మర్చిపోవచ్చు, కానీ నీ సెల్ మెమరీ మర్చిపోదు, నీ కణంలో ఉంటుంది జ్ఞాపకం. కర్మ అనేది జ్ఞాపకం అన్నమా. నీకు గుర్తొస్తుంది అంటే నువ్వు పెద్ద పాపం చేసావు. నువ్వేదో ఓ చేమనాలు తొక్కేసి వచ్చావమ్మా, అదృష్టంగా అయిపోయింది. పని కట్టుకుని ఎవరో పడుకుని ఉంటే ఆడు పీకి మీద అడిగేసి తొక్కావు, ఆడు ప్రాణం పోయింది. అది నీకు చాలా రోజులు గుర్తుంటుంది. అంటే పెద్ద పాపం అది. పాపం అంటే జ్ఞాపకం, అది గుర్తున్నంత వరకు నువ్వు మర్చిపోదాం ప్రయత్నం. నేను నన్ను చంపేసా మర్చిపోదాం అనుకున్నాను, నేను నన్ను చంపేసా మర్చిపోదాం, అస్సలు ఇంపాసిబుల్ అన్నమాట. అది కర్మ, అది కట్టి కుడిపేస్తుంది. అంటే అలాంటి మెంటాలిటీని మార్చేస్తుంది. నువ్వు పాపం చేస్తే పోదు, ఈ గుమ్మడికాయ తాగేస్తే పాపం పోదు, పాపం చెయ్యని స్థితికి నిన్ను తీసుకెళ్తుంది. నువ్వు చేసిన తప్పుకి ఎలాగ శిక్ష అనుభవించాలి, నిన్న గతం. భవిష్యత్తులో నీతో మంచి కార్యాలు చేయించే స్థితికి తీసుకెళ్తుంది మంచి గుమ్మడికాయ. శ్రావణ మాసం అంతా తినాల్సింది మంచి గుమ్మడికాయ. ఇప్పుడు అందరికీ పిల్లలు, వయసులో ఉన్నటువంటి పిల్లలకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఎందుకు అంటే సంకోచ వ్యాకోచాలు, శరీరంలో అవయవాలు కోల్పోతున్నాయి. లివర్ కానీ, లంగ్స్ కానీ, హార్ట్ కానీ, మన హ్యాండ్ ఇప్పుడు ఇలా వచ్చి బిగుసుకుపోయింది, దీని వాతం అంటాం. తెరుచుకోవట్లా, ఇలా తెరుచుకుంది, ముడుచుకోవట్లా, ఫింగర్స్ స్టిఫ్ అయిపోయినాయి. ఆ మూమెంట్, ఆ యాక్షన్, అది మంచి గుమ్మడికాయ ఇస్తుంది. మంచి గుమ్మడికాయ అనగానే జనానికి గుర్తొచ్చేది ఏంటంటే అది పసుపు గుమ్మడికాయ. సాంబార్లో వేసుకుంటే బాగుంటుంది, ఎవరైనా చనిపోయినప్పుడు బాగుంటుంది, గృహప్రవేశం అప్పుడు ఇంటికి అటు ఇటు కొట్టుకుని పెట్టేస్తే బాగుంటుంది. అద్భుతమైనటువంటి ప్రకృతి మనకి ఇచ్చినటువంటి ఉత్కృష్టమైనటువంటి పదార్థాలు చాలా ఉన్నాయి. నెమ్మదిగా ఒకటి మాట్లాడుకో. చాలా చాలా మంచి విషయాలు చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. సూర్యస్మృతి.